నమస్కారం. భక్తి చైతన్యానికి స్వాగతం. నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి. ఇబ్బందులు కలిగించే పని తర్వాత కొన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు శివ జపమాల పాటించాలి. వృషభ రాశి. ఈరోజు ఆనందంగా గడుపుతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన విధంగా ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. మీ సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మిథున రాశి. ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. కర్కాటక రాశి. ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు తరచుగా ఇంట్లో ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అయితే మీకు శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు గురువు లేదా పెద్దల ఆశీస్సులు పొందుతారు. సింహరాశి. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు పనిభారం పెరుగుతుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు వినాయకుడికి లడ్డు సమర్పించాలి. కన్యా రాశి. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి వ్యాపారవేత్తలు అదనంగా శ్రమించాల్సి రావచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. అయితే మీరు పనిలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు సూర్యనారాయణని ప్రార్థించాలి. తులారాశి. మీ సోమరితనం వల్ల ఈరోజు చేసే పనులన్నీ ఆలస్యమవుతాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగుల కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు విష్ణు ఆలయంలో బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. వృశ్చిక రాశి. ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో అదృష్టం ఖచ్చితంగా కలిసొస్తుంది. ఈరోజు పొదుపు చేయటంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యంలో కొంత అసౌకర్యం తలెచ్చొచ్చు. ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. ధనుస్సు రాశి. ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా కూడా మీ ప్రణాళికలకు దిశానిర్దేశం చేయగలుగుతారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. మకర రాశి. ఈరోజు భిన్నమైన ఫలితాలు వస్తాయి. మీ తెలివితేటలతో పనిలో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తు కోసం ఆదా చేయటం మంచిది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. కుంభరాశి. ఈరోజు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఒక పనిని పూర్తి చేయడానికి ఆర్థిక పరిమితులు ఆటంకం కలిగిస్తాయి. ఉద్యోగుల కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సహోద్యోగులు మీకు ఇబ్బందులు కలిగిస్తారు. ఈరోజు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. మీనరాశి. ఈరోజు ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. దీంతో మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈరోజు అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయాలి.